నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్త నిపాతలో ముని సుత్తం గురించి చెప్పుకున్నాం. ముని అంటే ఒక సన్యాసి లేకపోతే భిక్షువు. బుద్ధుణ్ణి కూడా కొన్ని సందర్భాల్లో ముని అని సంబోధిస్తారు. అసలు ఈ మునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఎవరిని ముని అని పిలవాలి అనే అర్థంతో ఈ సుత్తాన్ని చెప్పడం జరిగింది. ఈ సుత్తంలో ఉండే గాథలు వేరు సందర్భాల్లో భగవానుడు వేరు వ్యక్తులకు చెప్పినవి ఒకచోట సంకలనం చేసి పెట్టడం జరిగింది. మొదటి 4 గాథలేమో ఒకరికి చెప్పినవి, అది ఒక తల్లి కొడుకులకి. రెండోదేమో చెంచా మానవికకి, తర్వాత ఒక 7 ఏళ్ల చిన్నారికి, తర్వాత నందుడు అనే ఒక భిక్షువుకి, ఇంకా ఒక గృహస్థుడికి అంటే శుద్ధోదన మహారాజుకి కూడా చెప్పినట్లుగా మనకి ఈ గాథలు కనపడతాయి. మొదటిది చూసుకుంటే ఈ గాథలో ఇలా ఉంటుంది. సాంగత్యం వలన భయం జనిస్తుంది, స్థిర నివాసం వలన దుమ్ము పుడుతుంది. ఇక్కడ దుమ్ము అంటే తృష్ణ అని అర్థం. ఈ సాంగత్యము, స్థిర నివాసం లేని నిబ్బాన స్థితిని బుద్ధుడు దర్శించాడు. క్లేశాన్ని పెరికివేసి మరలా దానిని తనలో ఎదగనీయకుండా ఏకాంతంలో చక్కని ప్రవర్తనతో ఉండేవాణ్ణి ముని అంటారు. అటువంటి శాంతి పదాన్ని మహర్షి నిజంగా దర్శించాడు. క్లేశ కారణాలను తెలిసి వాటి బీజాలను నశింపచేసిన అతడు వాటి కోసం ఏ వాంఛను కలిగి ఉండడు. తర్కాన్ని వెనక వదిలి అంటే తర్కాలను వెనకే వదిలిపెట్టి ఈ జన్మ అంతాన్ని అంటే నిబ్బానాన్ని దర్శించిన ఆ ముని మళ్ళీ పుట్టడు. అన్ని రకాల జన్మలను అంటే తెలిసి అటువంటి ఇంకొక జన్మను కోరని ముని సుఖలోలత్వం నుండి, లోభం నుండి విముక్తుడు. ఆవలి తీరాన్ని చేరిన అతడు ఇక దేనికోసం శ్రమించడు. ఇక్కడ అన్ని రకాల జన్మలు అంటే అన్ని రకాల భవాలు, లోకాలు, ఇంకా అన్ని రకాల స్థితుల నుండి విడివడిన వ్యక్తి అని అర్థం. నిబ్బానాన్ని పొందిన వ్యక్తి అటువంటి జన్మల నుంచి విడివడినాడు అని చెప్పుకోవచ్చు. దీనికి మనకి అడ్డకథల్లో స్టోరీ ఏంటంటే, ఒక తల్లి కొడుకు ఉంటారు. అంటే అతి సాన్నిహిత్యం ప్రమాదకరమని దీంట్లో చెప్పడం జరుగుతుంది. శ్రావస్తి అనే నగరంలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన తల్లి కొడుకు ఇద్దరు భగవానుడి బోధనలు విని ప్రవజ్య స్వీకరించారు, అంటే సన్యాసం తీసుకున్నారు. భిక్షువు మరియు భిక్షునిగా మారారు. ప్రవజ్య తీసుకున్నాక వాస్తవానికి ఒకరికొకరు దూరంగా ఉండాలి, కానీ వారు అప్పుడప్పుడు ఒకే చోట నివసిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆరామాలకు అటువైపు ఇటువైపు ప్రతిరోజు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మకు ఆరోగ్యం బాగుందా, నా కొడుకు తిన్నాడా అని రోజు మాట్లాడుకునేవారు. ఒకరినొకరు చూడకుండా ఉండలేకపోయేవారు. ఇది గమనించిన మిగతా భిక్షువులు భగవానుడితో చెప్పారు. అప్పుడు బుద్ధుడు వారిని పిలిచి ఇలా అన్నారు, మీరు లోకాన్ని వదిలేరు కానీ బంధాన్ని వదలలేదు. చిన్న పాము పిల్ల అని మనం జోబులో పెట్టుకోలేం కదా, అలాగే తల్లి కొడుకులే కదా అని ప్రేమ కూడా సాధకుడికి అంటే ఇటువంటి అనుబంధం ప్రమాదమే. అతి సాన్నిహిత్యం భయాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది. ముని అనేవాడు బంధువుల పట్ల కూడా మమకారం పెంచుకోకూడదు. ఒంటరిగానే
ఆనందాన్ని వెతకాలి. సాన్నిహిత్యం నుండి మమకారం పుడుతుంది, మమకారం నుండి దుఃఖం పుడుతుంది. ముని అనేవాడు ఈ ప్రమాదాన్ని గ్రహించి ఖడ్గమృగంలా ఒంటరిగా సంచరించాలి. తర్వాతి గాథలు. సర్వాన్ని అధిగమించిన వానిని, సర్వం ఎరిగిన వానిని, ప్రజ్ఞావంతుణ్ణి, ఏ ధర్మాన్ని అంటని వానిని, తృష్ణా నాశనంతో విముక్తిని అంటే నిబ్బానాన్ని పొందిన వాణ్ణి, అటువంటి వానిని విఘ్నులు ముని అంటారు. ప్రజ్ఞాబలుడు, శీలవంతుడు, పవిత్ర కర్ముడు, సమాహితుడు, ధ్యానంలో ఆనందించేవాడు, సతి కలవాడు, బంధ విముక్తుడు, మలిన విముక్తుడు, ఆసవ విముక్తుడు అయిన అటువంటి వానిని విఘ్నులు ముని అంటారు. ఇక్కడ ఆసవ అంటే ఇంద్రియాసవ అంటే కామాసవ అంటారు, ఇంద్రియ వాంఛల్యం. భవాసవ అంటే వేర్వేరు భావాలకు సంబంధించిన అంటే జీవన ప్రక్రియ వాంఛ. అవిద్య ఆసవ అంటే ఉన్నత జ్ఞానం లేకపోవడం అంటే అవిద్య ఉండటం. దిట్ట ఆసవ అంటే కొన్ని రకాల మిథ్యా దృష్టులు. ఈ 4 రకాలు ఆసవాలు ఉన్నట్టుగా మనకి చెప్తారు. ఇవే మనల్ని ఈ సంసార చక్రంలో బంధించేస్తాయి. ముని ఒంటరిగా తిరుగుతాడు, అప్రమత్తుడు, నింద ప్రశంసలకు చలించినవాడు, శబ్దాలకు బెదరని సింహం లాంటివాడు, వలకు చిక్కని గాలి లాంటివాడు, నీరు అంటని పద్మం లాంటివాడు, తనకెవరు నాయకుడు లేక తానే అంటే నాయకుడు ఎవరు లేక తానే నేతగా అయినవాడు, అటువంటి వానిని బుద్ధులు ముని అంటారు. ఈ గాథల్ని ఒకానొక సందర్భంలో శుద్ధోదన మహారాజుకి భగవానుడు చెప్తాడు. అంటే బుద్ధుడు తన తండ్రి అయిన శుద్ధోదన మహారాజు కలుసుకున్నప్పుడు రాచరిక సుఖాలను వదిలి భిక్షువుగా మారినందుకు రాజు బాధపడతాడు. అప్పుడు బుద్ధుడు తను ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడో చెప్తాడు. ముని అనేవాడు సింహంలా శబ్దానికి భయపడడు, గాలిలా వలకు చిక్కడు, తామరలా నీటి అండడు అంటే నీటిని అంటాడు తామర పువ్వులాగా అని చెప్తాడు. తర్వాత కదా, ఎవడు స్నానఘట్టంలో స్థిరంగా పాతిన స్తంభం లాంటివాడు, ఎవనిలో ఇతరులు యోగ్య భాషణాన్ని గుర్తిస్తాడో, ఎవడు వీతరాగుడో, ఎవడు జితేంద్రియో అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, అటువంటి వానిని బుద్ధులు ముని అంటారు. ఎవడు తిన్నని సూత్రవేష్టిలా స్థిరంగా ఉంటాడో, పాపకార్యాల పట్ల జిగుప్స చెందాడు, విపశి మొదలైన పూర్వ బుద్ధులకు సమానుడు, ప్రత్యేక బుద్ధులు మొదలైన వారికి అసమానుడు అయిన అట్టి వానిని విఘ్నులు ముని అంటారు. అంటే ఈ స్థానఘట్టంలో స్థిరంగా పాతిన స్తంభం అంటే ఈ స్తంభాన్ని స్నాన ప్రదేశంలో గట్టిగా పాతిన ఎత్తైన స్తంభం అని గ్రామంలో ఉండే పిల్లలు మల్లయోధులు తమ శరీరాలను మొరటు బారేందుకు దానికేసి రుద్దుకుంటారని వర్ణించబడింది. అంటే అంత స్థిరంగా ఉంటుంది అని. ఇక్కడ అంటే సమతూకంతో ఉన్నవాడు అని అర్థం. ఉదాహరణకి ఒక వీణను వాయించాలంటే తీగలు బిగుతుగా ఉంటే వాయించడం కుదరదు, తీగలు లూజుగా ఉన్నా కానీ వాయించడం కూడదు. సమతూకంతో ఉన్నప్పుడే ఆ వీణను వాయించడానికి వీలు పడుతుంది. అదేవిధంగా మన సాధన కూడా మధ్య మార్గంలోనే ఉండాలి. ఎవడు నిగ్రహంతో ఉంటాడో, పాపకార్యాలు చేయడో, అతడు యువకుడైనా మధ్య వయస్కుడైన సంయమని అనబడతాడు. ఇతరుల వలన తాను కోపాన్ని పొందక
ఇతరులకు కోపం తెప్పించక ఉండే అట్టి వాడిని విఘ్నులు ముని అంటారు. ఇక్కడ ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాం కదా, స్నానఘట్టంలో పాతబడిన ఈ స్తంభంలాగా అని. దీన్ని ఈ చించా మానవిక అనే ఆమెను ఉద్దేశించి అంటే ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. బుద్ధుడి కీర్తిని ఓర్వలేని కొంతమంది ఇతర మత గురువులు ఈ చించా మానవిక అనే స్త్రీ ద్వారా బుద్ధునిపై అపవాదు వేయించారు. ఆమె గర్భవతిగా నటించి అంటే పొట్టపై కొన్ని చెక్క ముక్కలను కట్టుకొని వేల మంది ముందు బుద్ధుడిని నిలదీసింది. అందరికీ ధర్మం చెప్తావు, నా కడుపును పడ్డ బిడ్డ సంగటేంటి అని ఆ సభలో అరుస్తుంది. అదే సమయంలో సభ అంతా కూడా అల్లకల్లోలమైపోతుంది. కానీ బుద్ధుడు మాత్రం అసలు చలించని స్థితి, అంటే కోప్పడలేదు, భయపడలేదు. కొంతసేపటికి ఆమె నాటకం బయటపడ్డాక భిక్షువులందరూ బుద్ధుని సహనాన్ని మెచ్చుకున్నారు. అప్పుడు బుద్ధుడు నిజమైన ముని లక్షణాన్ని ఇలా వివరించాడు. అడవిలో భయంకరమైన శబ్దాలకు సింహం ఎలాగైతే భయపడదో అలాగే ముని నిందలకు భయపడకూడదు, పొగడ్తలకు భయపడకూడదు, పొగడ్తలకు పొంగిపోకూడదు. వలకు చిక్కని గాలిలా నీటిని అంటని తామరలా ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండాలి. అంటే నిందలు వేసినప్పుడు, పొగడ్తలు కురిపించినప్పుడు స్నానఘట్టంలోని స్తంభంలా కదలక మెదలక ఉండేవాడినే ముని అని చెప్పారు. తర్వాత కాదా, ఒక చేనేత పని చేసుకునే వాళ్ళ ఇంటి అమ్మాయి, ఒక 7 ఏళ్ల చిన్నారి. బుద్ధుడు ఒకసారి ఆలవి అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక పేద నేత పనివాడి కూతురు భగవానుడి బోధన విని మరణం ఎప్పుడైనా రావచ్చు అనే సత్యాన్ని గ్రహించింది. అంటే మరణాన్ని సది ప్రాక్టీస్ చేసింది. 3 ఏళ్ల తర్వాత బుద్ధుడు మళ్ళీ అక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి ఇప్పుడు యుక్త వయసులో ఉంది. ఆమెను చూసి బుద్ధుడు 4 ప్రశ్నలు అడిగారు. మొదటిది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆ అమ్మాయి తెలీదు స్వామి, అంటే ఏ జన్మ నుంచి వచ్చానో తెలీదు అని దాని భావం. నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఆమె జవాబు అప్పుడు కూడా తెలీదు స్వామి, అంటే చనిపోయాక ఏ జన్మ ఎత్తుతానో తెలీదు అని అర్థం. మరి నీకు తెలీదా అంటే అప్పుడు ఆమె చెప్తుంది తెలుసు బంతే అని చెప్తుంది. మరి నేను ఖచ్చితంగా చనిపోతానను తెలుసు అని దాని అర్థం. మరి నీకు తెలుసా అని అడిగినప్పుడు తెలీదు స్వామి అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు చనిపోతానో తెలీదు అని అర్థం. జనం ఆమెను చూసి బుద్ధుడితో వెటకారంగా మాట్లాడుతుంది అని కోపడ్డారు. కానీ బుద్ధుడు ఆమె ముని జ్ఞానాన్ని, అంటే ముని లాంటి జ్ఞానాన్ని పొందింది అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె తన తండ్రి నేత పనిలో సహాయం చేస్తూ ప్రమాదవశాత్తు అదే రోజు చనిపోతుంది. కానీ అప్పటికే ఆమె శ్రోతాపన్నురాలై ఉంటుంది. అంటే ముని అనేవాడు కోరికల వేళ్లను నరికేస్తాడు, చావు పుట్టుకుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు అని ఈ గాథ యొక్క అర్థం. తర్వాత గాథ, ఎవడు నిగ్రహంతో ఉంటాడో పాపకార్యాలు చేయడు, అతడు యువకుడైనా మధ్య వయస్కుడైనా సంయమి అనబడతాడు. ఇతరుల వలన తాను కోపాన్ని పొందక ఇతరులకు కోపం తెప్పించకుండా ఉండే అట్టి వానిని విఘ్నులు ముని అంటారు. తనకు అన్నం ముద్ద వంట పాత్ర పై భాగం నుండి వచ్చిందా, మధ్య భాగం నుండి వచ్చిందా, అడుగు భాగం నుండి వచ్చిందా అనుకోకుండా దాతను ప్రశంసించకుండా నిందించకుండా ఉండే అటువంటి వాడినే విఘ్నులు
ముని అంటారు. అంటే భిక్షా పాత్రలో ఏదైతే ఆహారం భిక్షగా దొరుకుతుందో అది మంచి ఆహారమా, లేకపోతే కొంచెం తక్కువ క్వాలిటీతో ఉన్న ఆహారమా? మంచి ఆహారం ఇచ్చినప్పుడు వాళ్ళని ప్రశంసించడం, తక్కువ క్వాలిటీ ఆహారం ఇచ్చినప్పుడు నిందించకుండా ఉండే అటువంటి వాడిని విఘ్నులు ముని అంటారు. మైథునంలో ఆనందించినవాడు తన యవ్వనంలో ఉన్నప్పుడు ఏ స్త్రీతో బద్ధుడు కానివాడు, మత్తత నుండి విరతుడైన, అలసత్వం లేక విముక్తుడైన వాడు అయిన అట్టివాడినే బుద్ధులు ముని అంటారు. ఎవడు లోకాన్ని తెలిసి పరమార్థాన్ని దర్శించాడు, సముద్రాన్ని నదిని తరించి అంటే సంసార చక్రాన్ని ఛేదించి అన్ని బంధనాలను ఛేదించి అనాసవుడు ముక్తుడు అయ్యాడో అటువంటి వాడిని విఘ్నులు ముని అంటారు. ఇక్కడ మైథున ధర్మం అంటే సెక్షువల్గా కలవడం అంటే శృంగారానికి సంబంధించిన విషయాలు. ఇంకా మత అంటే 3 రకాల మతాలు ఉంటాయి. యవ్వన మతం, ఆరోగ్య మతం, ఇంకా జీవిత మతం అన్నమాట. ఈ 3 రకాల మతాలను వదిలిపెట్టినవాడు అంటే యవ్వనంలో ఉన్నప్పుడు నా అంత ఇది లేదు అని ఫీల్ అవుతాడు, అది ఒక రకమైన మతం. ఇంకా ఆరోగ్యం ఉన్నప్పుడు నాకు ఎటువంటి రోగం లేదు, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎంత ఇదిగా ఉన్నాను అంటే ఒక రకమైన కోరిక మదాన్ని పెంచుకుంటాడు, అహంకారాన్ని పెంచుకుంటాడు. అంటే ఆరోగ్యంగా ఉండడం తప్పు కాదు, అహంకారాన్ని పెంచుకోవడం. నాకెప్పుడు ఏమి కాదు అనే అహంకారం. జీవితం అనిత్యం కదా, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇంకా సముద్రాన్ని నదిని తరించి అంటే ఇక్కడ సముద్రం నది అంటే కాలుష్య మార్గం, అవాంఛనీయ లక్ష్యాలను చేరుస్తుందనే వ్యాఖ్యానం అన్నమాట. కాలుష్య ప్రవాహం అంటే కామవాంఛలు, దృష్టులు, భవస్థితులు, అవిద్య ఇవన్నీ కూడా ఒక నది, దాన్ని దాటి వెళ్ళడమే ఇక్కడ భగవానుడు చెప్పింది. అన్ని బంధాలను ఛేదించడం అన్నమాట. సో అటువంటి ముక్తుడైన వాడే మునియే అనబడతాడు అని చెప్తాడు. అయితే దీన్ని ఉద్దేశించి ఒక స్టోరీ ఉంది. అది బుద్ధుడి సోదరుడైన నందుడు బలవంతంగా అంటే ఇష్టం లేకుండా, బలవంతంగాని కాదు, ఇష్టం లేకుండా సన్యాసం తీసుకుంటాడు. కానీ అతని మనసంతా తన అందమైన భార్య మీదే ఉంటుంది, ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బుద్ధుడు అతనికి స్వర్గలోక అప్సరసలను చూపించి, నువ్వు కనుక ధ్యానం చేస్తే వీరు నీకు దక్కుతారు, అంటే నీ భార్య కన్నా ఇంత అందమైన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు కనుక నీకు కావాలి అంటే నువ్వు నేను చెప్పినట్టుగా ధ్యానం చేయని చెప్తాడు. అలా ఆశ చూపిస్తాడు. నందుడు వారి కోసం కఠోరమైన ధ్యాన సాధన చేస్తాడు. చివరికి అతనికి అర్థమైంది, స్త్రీ సౌఖ్యం అన్నది శాశ్వతం కాదు, మనశ్శాంతి మాత్రమే, అంటే నిబ్బానం మాత్రమే ముఖ్యం అని అతడు అర్హంతుడవుతాడు. కానీ మిగిలిన వారు అతన్ని ఇంకా ఆశలు ఉన్నవాడే అని ఎగతాళి చేస్తారు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, ఎవడైతే తన కోరికలను పూర్తిగా జయించాడో, ఎవడికి విజయానికి ఓటమి లేదో అతడే నిజమైన ముని. అతను అనంతమైనవాడు, అతని జాడ ఎవరికి దొరకదు. అంటే నందుడు అప్పటికే అర్హంతుడయ్యాడని భగవానుడు చెప్తాడు ఆ భిక్షువులకి. అప్పుడు పలికిన గాథే అది. ఏదంటే, ఎవడు లోకాన్ని తెలిసి పరమార్థాన్ని దర్శించాడు, సముద్రాన్ని నదిని తరించి అన్ని బంధనాలను భేదించి అనాసవుడు ముక్తుడు అయ్యాడో అటువంటి వాడిని విఘ్నులు ముని అంటారు అని చెప్తాడు. ఇక చివరి 2 గాథలు జీవన విధానాలు. వృత్తులు వేరువేరుగా ఉండే, ఇద్దరు సమానంగా ఉండరు. భార్యతో కూడి గృహస్థ జీవితం గడిపేవాడు, ఎవరూ లేని నిస్వార్థశీలవంతుడు అంటే సన్యాసి జీవితం గడిపే భిక్షువు.
వీరిద్దరూ వేరు వేరు. ఇతర ప్రాణులను చంపే గృహస్థుడికి నిగ్రహం ఉండదు, కానీ ముని ఎప్పుడు ఇతర ప్రాణులను రక్షిస్తాడు, కరుణతో ఉంటాడు. తల మీద సిక, ఇంకా నీలి మెడ ఉన్న నెమలి హంస వేగాన్ని అందుకోనట్లే గృహస్థుడు అడవిలో ఏకాంతంగా ధ్యానం చేసుకునే భిక్షువు అయిన మునికి సముడు కాలేడు. దీనికి సందర్భం ఏంటంటే, ఒక్కోసారి శుద్ధోదన మహారాజుతో మాట్లాడుతున్నప్పుడు లేదా శిష్యులకు గృహస్థ ధర్మానికి ఇంకా సన్యాస ధర్మానికి తేడా చెప్పేటప్పుడు ఈ గాథలను ఉపయోగించేవాడు. నెమలి అందంగా ఉంటుంది, కానీ బరువుగా ఉంటుంది, వేగంగా ఎగరలేదు. హంస సాదాసీదాగా ఉన్న ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది. అలాగే గృహస్థుడు ఎన్ని మంచి పనులు చేసినా బాధ్యతలు అనే బరువు అతన్ని వెనక్కి లాగుతాయి. ముని ఆ బరువులు లేని స్వేచ్ఛాజీవి. అంటే గృహస్థుడు ఇక్కడ బాధ్యతలు, బంధాలు అనే అందమైన బరువులతో నెమ్మదిగా నడుస్తాడు. కానీ అడవిలో ధ్యానం చేసుకునే భిక్షువు హంసల స్వేచ్ఛగా నిబ్బానం వైపు దూసుకెళ్తాడు. గృహస్థుడు ఎంత దానం చేసినా, ధర్మం చేసినా, అంటే దాన ధర్మాలు చేసినా అడవిలో ఏకాంతంగా ధ్యానం చేసే ముని యొక్క ఏకాగ్రతను, వేగాన్ని ఎప్పటికీ అందుకోలేడు అని అర్థం. అంటే తెల్లగా సాదాసీదాగా ఉంటుంది ఏంటి హంస అంటే, దానికి అది మునికి ప్రతీక అని, అంటే ఆడంబరాలు లేవు, కానీ మనసు స్వేచ్ఛగా విహరిస్తుంది అని. కానీ గృహస్థుడికి మాత్రం బరువులు, అంటే నెమలిలాగా భార్య, బిడ్డలు, ఆస్తులు, బాధ్యతలు ఇవన్నీ అందంగా కనిపిస్తాయి, కానీ అవే మోక్ష మార్గంలో ఎగరనివ్వవు, అడ్డంకులుగా ఉంటాయి. చివరగా ముని అంటే కేవలం అడవికి వెళ్ళడం కాదు, మనసులో భయాన్ని, కోరికను, మమకారాన్ని వదిలేయటం. మనం గృహస్థులమైనా సరే, లేకుంటే బుద్ధుడు చెప్పినట్లు తామర పువ్వుల నీటిలో ఉంటూనే నీటిని అంటకుండా జీవించడానికి ప్రయత్నించవచ్చు, గృహస్థులుగా ఉంటూ కూడా. ఈ విధంగా భగవానుడు ఈ ముని సూక్తంలోని గాథలను వేరువేరు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా గృహస్థుడైన, భిక్షువైన తన మనసులోని భయాలను, ఆశవాలను పోగొట్టుకోకుంటే ఎక్కడ ఉన్నా అదే దుఃఖం ఉంటుంది. అంచేత పద్మం ఎలాగైతే నీటిలో ఉన్న నీటిని అంటకుండా ఉంటుందో, అదేవిధంగా గృహస్థుడు కూడా తన కోరికల ప్రపంచంలో ఉన్నా కానీ ఆ కోరికలను అంటిపెట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఈరోజు ప్రవచనం ఇది.